2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక బాలుడుగా ఒక సాధారణ మానవునిగా ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. అయితే ఆయన ఎందుకు పుట్టాడు అంటే ఏం చెప్తాం? మన పాపాలు ఆయన మీద వేసుకోవడానికి పుట్టాడు. యేసుప్రభు ఎందుకు పుట్టాడంటే, ఆయన పుట్టడానికి గల కారణం ఏంటంటే, మనము చేసినటువంటి పాపము, ఆ పాపం ద్వారా వచ్చిన శాపము, ఇవన్నీ కూడా అంటే జన్మ పాపము, కర్మ పాపం. హల్లెలూయా. జన్మ పాపం అంటే ఒక మనిషి పుట్టుకతోనే పాపిగా పుట్టాడు. అయితే పుట్టిన ప్రతి చిన్న బిడ్డ పాపిగా పుట్టాడు, కానీ తాను పాపం మాత్రం చేయలే. ఒక పాపిగా పుట్టాడు. ఎందుకు ఇది అంటే, ఆదిలో ఆదాము చేసిన ఆ పాపం జన్మలు మనుషులకి అది స్వాస్థ్యంగా వచ్చింది. ఆ పాపం అందరి మీదకి వచ్చింది, ప్రతి మనిషి మీదకి వచ్చింది. ఆ పాపం అలా ఉంటే తెలిసి చేసే పాపాన్ని కర్మ పాపం అంట. తెలిసి ఇది తప్పు, ఇది పాపము, ఇది చేయకూడదు అని తెలిసి కూడా అదే చేసే ఆ పాపాన్ని కర్మ పాపం తెలిసి చేసే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సహజం మనం వింటాం, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అన్న మాటను మనం వింటా ఉంటాం. ఏంది ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అంటే, ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, శిక్షను వాళ్ళు భరించాల్సిందే అన్నది ఈ లోకంలో ఉండేటువంటి ఒక నానుడి, ఒక మాట వినబడతా ఉంటుంది. చేసుకున్న పాపం ఊరికేనే పోదు, వాడు చేసిన పాపానికి వాడు భరిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. అయితే వాస్తవానికి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జన్మించడానికి, ఈ లోకములకి రావడానికి కారణం ఏంటంటే, పుట్టుకతో వచ్చిన పాపాన్ని, తెలిసి చేసిన పాపాన్ని అంతటిని మచ్చటంగా తీసి ఆయన మీద వేసుకోవడానికి. హల్లెలూయా. ఎవరి పాపాన్ని అంటే కేవలం ఒకరిద్దరు ముగ్గురు పాపాన్ని కాదు, కానీ యావత్ ప్రపంచ మానవాళి పాపాన్ని. హల్లెలూయా. ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు అప్పటిదాకా పుట్టి ఉన్నవారు, ఆపై పుట్టబోయే వాళ్ళు, ఇక మరలా పుడుతూ ఉన్న వారి కొరకు, అందరి కొరకు ఆయన లోకంలో జన్మించాడు. ఎందుకంటే అందరి పాప, ఇప్పుడు పుట్టబోయే వాళ్ళ పాపం అంటే పుట్టుకతో ఒక పాపం వస్తా ఉందని చెప్పుకున్నాం కదా. ఈ పాపం ప్రతి వ్యక్తి మీద జన్మతః పాపముగా వస్తూ ఉంది. ఆ పాపముతో పుట్టినవాడు పాపి, వాడు పాపం చేయలేదు, అయినా ఏమయ్యాడు? పాపే. హల్లెలూయా. కాబట్టి తరతరాలకు పుట్టబోయే వారందరి కొరకు ఆయన ఒక దినాన ఈ లోకంలో ఆయన పుట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, 30 సంవత్సరాల వయసు వరకు ఆయన సాధారణ వ్యక్తిగా సంచరిస్తూ తిరిగాడు. అయితే 30వ ఏట నుంచి ఆయన మేలు చేసు సంచరించాడంట. హల్లెలూయా. అనేకులని విడిపించాడంట, అనేకులకి విడుదలిచ్చాడంట, అనేకులకి రక్షణ ఇచ్చాడు, అనేకులకి విమోచన ఇచ్చాడు, అనేకులకి స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. వీధుల్లో తిరిగాడు, పురవీధుల్లో తిరిగాడు, సాధారణ కాలినడకతో కొన్ని మైళ్ళ దూరం నడిచాడు. అందుకే నేను అంటాను, సహజంగా మొట్టమొదటి ఈ భూమి మీద పాదయాత్ర చేసిన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నినాదాన్ని, ఆ మార్గదర్శకాన్ని తీసుకొని గాంధీజీ
అనబడేటువంటి ఒక మానవుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని అనుసరించి ఈయన కూడా పాదయాత్ర చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగి శాంతిని ప్రకటించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఏంటంట? శాంతిని ప్రకటించాడు. యేసు ప్రభు ఏమి చెప్పాడో అదే గాంధీజీ చెప్పాడు. మనందరికీ తెలిసిన మాట. ఏం మాట చెప్పాడు కానీ చెప్పండి. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప సోపమని గాంధీజీ చెప్పాడు మానవుడిగా. ఆ మాట ముందు ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయంగా చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారిని అనుసరించిన గాంధీ ఆ మాటని ఉపయోగించాడు. అదే విధిలో అదే మార్గములో నడిచిన గాంధీ ఈరోజు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వాతంత్ర ఉద్యమంలో అనేకులు ప్రాణాలు అర్పించారు, అనేకులు భయంకరమైన పోరాటాలు చేశారు, అనేకులు ఎన్నో త్యాగాలు చేశారు. కానీ స్వాతంత్రం ఎవరు తెచ్చారంటే మొట్టమొదటి వినబడే పేరు ఎవరిది? గాంధీ. హల్లెలూయా, గాంధీజీ, గాంధీ గారిది. హల్లెలూయా. గాంధీ యేసు ప్రభు యొక్క ఆ నియమాలను పాటించి ఆ మార్గాన్ని ఎన్నుకొని గాంధీ ఏమయ్యాడంటే జాతి పిత. హల్లెలూయా, ఏమయ్యాడు? జాతి పిత, ఫాదర్ ఆఫ్ ఇండియాకి ఫాదర్ గా. అవునా కదా? గాంధీని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ నేషన్ కదా. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఇండియాకి ఒక తండ్రిగా పిలువబడ్డాడు గాంధీ. ఆ రోజు కేవలం ఆయన చేసినటువంటి ఆ కొన్ని యేసు ప్రభుని అనుసరించి కొన్ని చేసినందువల్ల దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన లోకంలోనికి వచ్చి ఆయన మేలు చేసి సంచరించడం మొదలుపెట్టిన తర్వాత 3.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి 33.5 సంవత్సరాల వయసులో ఆయన యావత్ ప్రపంచ మానవాళి యొక్క పాప దోష శాపములు ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా, ఆయన మీద వేసుకున్నాడు. వేసుకొని మనకు మారుగా, అంటే మనకు బదులుగా మనకు రావలసిన శిక్షను ఆయన మీద వేసుకొని ఘోరమైన మరణాన్ని పొందాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. ఏందన్నా? మనకు కుమారుడు అనండి. మనకు కుమారుడు అనండి. మనకు కుమారుడు, మన కుమారుడు, మన కుమారుడు, మన కుమారుడు, మన కుమారుడు, మనకు కుమారుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మన కుమారుడు, మన కుమారుడు, మనకు బదులుగా వచ్చినవాడు, మనకు బదులుగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. బదులు మన బంధువులు ఇంటికి ఒక కార్యానికి మనం వెళ్ళాలంటే ఏం చేస్తాం? ఇంట్లో ఒకరు పోతారు, అడిగితే నాయన రాలేదంటే నేను వచ్చానని చెప్తాను. ఏంది అర్థము? నాన్నకు బదులుగా నేను వచ్చాను. హల్లెలూయా. సో అలా బదులుగా, మనకు మారుగా ఆయన అనుగ్రహింపబడ్డాడంట. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా.
హల్లెలూయా. మనకు మారుగా అంటే మనకు బదులుగా. దేంట్లో బదులుగా? కార్యంలో కాదు, దేంట్లో బదులుగా. ఏమ్మా మధ్యాహ్నం దాకా ఆమె వచ్చింది, మధ్యాహ్నం నువ్వు వచ్చావంటే ఆమెకు బదులుగా నేను వచ్చాను. ఒక పని జరుగుతా ఉంటే ఆ పని సాయంత్రం దాకా అయితే, సాయంత్రం దాకా మనకు కూలి రావాలంటే సాయంత్రం దాకా పని చేయాలి. ఒకవేళ మధ్యలో మనకి ఇంకో ముఖ్యమైన పని ఏర్పడితే నాకు బదులుగా నువ్వు ఫోన్ చెప్పి ఇంట్లో ఎవరినైనా ఏం చేస్తాం? ఆ పనికి పంపిస్తాం. హల్లెలూయా. కానీ ఈయన వచ్చింది ఒక కార్యానికో లేకపోతే మనకు బదులు ఏదైనా పని చేయడానికో కాదు, మనకు బదులు చనిపోవడానికి వచ్చాడు. హల్లెలూయా. మనకు బదులు ప్రియమైన దేవుని బిడ్డలారా ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందడానికి వచ్చాడు. మనకు బదులు భయంకరమైన శిక్షను అనుభవించడానికి వచ్చాడు. ఆయన అనుభవించడానికి వచ్చాడు. ఆయన సంతోషాన్ని అనుభవించడానికి కాదు, లేకపోతే ఆనందంగా గడపడానికి కాదు, మనకు బదులుగా ఏదో చేయడానికి కాదు, కానీ మనకు మారుగా, మనకు బదులుగా ఆ భయంకరమైన శిక్షను ఆయన మీద వేయించుకోవడానికి వచ్చాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సాధారణమైన శిక్ష కాదు, అది సామాన్యమైన శిక్ష కాదు, భయంకరమైన శిక్ష. ఆ శిక్షను తలుసుకుంటేనే, ఆ శిక్షను తలంపులేకి తెచ్చుకుంటేనే గడగడ వణుకు పుట్టే శిక్ష. ఎందుకంటే ఆయన వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఓ ఫంక్షన్కో, ఓ కార్యానికో, లేకపోతే సాధారణమైనటువంటి ఒక పనికో కాదు. ఆయన వచ్చింది మనకు మారుగా చనిపోవడానికి. హల్లెలూయా. నీవు నేను సావకుండా, నీవు నేను నశించిపోకుండా, నీవు నేను ఆ భయంకరమైన నిత్య నరకాగ్నిలో పడకుండా మనకు మారుగా ఆయన శిక్షణ పొందాడు, మనకు మారుగా ఆయన మరణించాడు, మనకు మారుగా ఆయన నరకానికి చెప్పండి వెళ్ళాడా లేదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాతాళానికి వెళ్ళాడంట ఆయన. పాతాళానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడున్న శరను శరగా ఎత్తుకొని పైకి వచ్చేసాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాతాళం ఆయన ఎదుట నిలవలేకపోయింది. సో కాబట్టి నీవు నేను పొందవలసిన భయంకరమైనటువంటి ఆ శిక్షను, ఆ భయంకరమైనటువంటి ఆ దారుణమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొని నిన్ను నన్ను సేఫ్ జోన్ లో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? సేఫ్ జోన్ లో పెట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. అయితే ఈ సేఫ్ జోన్ లో ఉన్న మనం మిగతా నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఆయనైతే తప్పించాడు, ఆయనైతే బ్రతికించాడు, ఆయనైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనల్ని లేవదీశాడు. కానీ ఆ సేఫ్ జోన్ లో ఉన్న మనం ఎటు పోతే ఏది జరుగుతుందో తెలిసిన మనం ఎటు పోవాలనుకుంటున్నామో నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. డిసైడ్ చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. వదిలేస్తే మమ్మల్ని వదిలేశాడు అనుకోవచ్చు, కానీ ఆయన మనం వదిలేయలే, మనం వదిలిపెట్టలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఏరుంది, వెనకాల ఏరుంది, భయంకరంగా నీళ్లు పారుతున్నాయి. ఒక 10 సంవత్సరాల పిల్లోడు, 10 సంవత్సరాల పిల్లోడికి ఈరోజు ఏమన్నా తెలియదని చెప్పచ్చా? 10 సంవత్సరాల పిల్లోడికి ఈరోజు వాడికి ఏం తెలియదని చెప్పచ్చా? హల్లెలూయా. అన్నీ తెలుసు. సో అక్కడ నీళ్లు ఉన్నాయని, అందులో పడితే చనిపోతామని వాడికి తెలియదు. అక్కడ నీళ్లు ఉన్నాయని లేవనుకున్నాడు, పరిగెత్తుకుంటా పోతున్నాడు. మనం వచ్చాం, చూసాం, వాడిని ఆపాం. నాయనా అక్కడ నీళ్లు ఉన్నాయి, అందులో పడితే చనిపోతాం, బావాక బా తీసుకొచ్చి ఆ నిలబెట్టాం.
హల్లెలూయా. ఇప్పుడు వాడి నిర్ణయం, ఇట పోవాలా ఇట పోవాలి. ఇట పోయాడంటే బ్రతకతాడు, ఇట పోయాడంటే చనిపోతాడు. కానీ ఇట పోతే చనిపోతానని తెలుసుకొని ఇట పోతే ఎవరు కూడా ఏం కూడా చేయరు. ఈరోజు మనందరినీ కూడా ఆయన సేఫ్ జోన్ లో పెట్టాడు, ఒక మంచి స్థలములో, మనకు క్షేమము అనుకున్నటువంటి స్థలములో పెట్టి మనకు చెప్పాడు, ఇట్ట పోయావా చనిపోతావు, ఇట్ట పోయావా బ్రతకతావు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నిర్ణయం తీసుకోవాల్సింది మనం. అందుకే యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టి 33.5 సంవత్సరాలు లోకంలో జీవించి మనందరికీ ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో మనకు తెలియజేసి, అంతేకాదు యావత్ ప్రపంచ మానవాళి కొరకు తనను తాను అప్పగించుకొని ఒక భయంకరమైన శిక్ష భరించి సిలువ వేయబడి, కాలంలో చేతుల్లో కుమారంగా శీలలు కొట్టబడి, మేకులు తెచ్చుబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి అదమబడి, దేహమంతా కూడా సందు లేకుండా గాయాలతో చేయబడినటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినం మృత్యుంజయుడుగా లేచి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను మీతో చెప్పింది చేయండి, నేను మీకోసం మీకు రావాల్సిన శిక్ష నేను భరించాను, మీకు రావాల్సిన మరణాన్ని నేను పొందాను, మీకు రావాల్సిన భయంకరమైన శిక్ష నేను అనుభవించాను, ఇక మీకు అది లేదు, రాదు, కానీ మీరు కోరుకుంటే మీకు మళ్ళా అది వస్తుంది. లేదు, నేను చెప్పినట్టుంటే అది రాదు అని చెప్పి ఆయన ఆరోపణమైపోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. రాత్రి చెప్పుకున్న ఆయన మరలా చెప్పండి, రాబోతున్నాడు. రాత్రి మనం ఎందుకు ప్రార్థనలో ఉన్నామంటే ఆయన పుట్టుక రోజు కొరకు ఎదురు చూడడానికి ఉన్నాం. అసలు మనం ఎందుకు ఎదురు చూస్తున్నామంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నామని మనం విన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి ఆ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన చేసిన త్యాగం సాధారణమైంది కాదు. కాబట్టి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో జన్మించాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. నిన్ను నన్ను శిక్షని తప్పించడానికి ఆయన శిక్ష అనుభవించాడు. నిన్ను నన్ను నరకం నుంచి తప్పించడానికి ఆయన నరకానికి వెళ్ళొచ్చాడు. ఇది హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి సందర్భం ఎందుకు వచ్చాడు అంటే ఇది. హల్లెలూయా. ఈ చిన్న విషయంలో మనకు దేవుడు అర్థమయ్యే విధంగా వివరించాడని నేను నమ్ముతున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.